జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఆ దుర్మార్గుడి కోసం పొతిన నోటి దగ్గర కోడు లాగేసి అమ్మ ముందు దోషినయ్యాను. మనసు లేని బండరైన అనిపించుకున్నాను. సాటి ఆడదాన్ని అయ్యుండి కూడా ఒక రాక్షసులా ప్రవర్తించి గర్భవతిని అవమానించానన్న కీర్తి తెచ్చుకున్నాను. నేను చేసిన నేరానికి ఆకలితో ఉన్న వదిన ఎంతగా విలువిల్లాడిపోయిందో. వదిన కడుపులో ఉన్న బిడ్డ కూడా నన్ను అసహించుకునేలా ప్రవర్తించి మహాపాపం చేశాను. జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేశాను. మనిషిగా పుట్టిన వాళ్ళు ఎవ్వరూ చేయలేని ఘోరం చేశాను. వదిన పట్ల నేను ప్రవర్తించిన తీరుకి గుండెల్లో దాచుకోలేని బాధున్నా ఆ రాక్షసుడు కుక్కల కోసం చేయించిన వంటని వదిన తిననందుకు ఒక విధంగా మంచిదే అయ్యింది. కడుపులో ఉన్న బిడ్డకు కూడా ఆ పాపపు కొడి తినే ప్రమాదం తప్పింది. ఆ ఆదర్శ్ నాన్నకి హెల్ప్ చేశాడన్న ఒక్క విషయం అడ్డం పెట్టుకుని నాతో అడ్డమైన చాకరీ చేయించుకోవాలని చూస్తున్నాడు. అందరి ముందు నా పరువు పోయేలా చేశాడు. నా టైం ఎంత బ్యాడ్ అంటే ఎంత ప్రయత్నించినా వాడి రాక్షస చెర నుంచి మాత్రం బయటపడలేకపోతున్నాను. ఎన్నాళ్ళని ఈ వేదనని భరించాలి? ఇంకెంతమందికి శత్రువుగా మారాలో తెలియట్లేదు. అమ్మా కీర్తి, ఈ టైంలో ఇక్కడున్నావేంటమ్మా? స్కూటీ చిన్న ట్రబుల్ ఇచ్చి ఆగింది నాన్న. దేని గురించి మీకు తెలిసిందేగా. జస్ట్ ఇప్పుడే సెట్ చేశాను. పదండి వెళ్దాం. అమ్మా కీర్తి, వెళ్ళడానికన్నా ముందు నిన్నొక ప్రశ్న అడగాలమ్మా. అడగండి నాన్న. అదేనమ్మా, ఆదర్శ్ పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసులతో నా కాళ్ళు చేతులు విరగ్గొట్టమని చెప్పాడు. మళ్ళీ తనే లాయర్తో డీల్ మాట్లాడి నేను రిలీజ్ అయ్యేలా చేశాడు. అలాంటివాడు ఏమీ ఆశించకుండానే మనకెందుకు సహాయం చేశాడో నాకర్థం కావట్లేదమ్మా. ఆదర్శ్ ఒప్పుకోవడానికి వెనుకున్న కారణమేంటో చెప్పమ్మా. ఆ రోజే చెప్పాను కదా నాన్న. మళ్ళీ పదే పదే అదే విషయం గురించి ఎందుకు అడుగుతున్నారు? జరిగిన మంచిని చూడండి, అంతేగాని ఆరాలు తీకండి. ఆదర్శ్ని రిక్వెస్ట్ చేయడం వల్లే హెల్ప్ చేశాడు, అంతే. ఇందులో ఏ రహస్యమూ లేదు. అది కాదమ్మా. ఇప్పటికే లేట్ అయింది నాన్న. ఇంటికి వెళ్దాం పదండి. అమ్మా రండి నాన్న. దేవికా, దేవికా, ఎక్కడున్నావు దేవికా? పిలుస్తున్నా పలకదేంటి? దేవికా అసలు ఇంట్లో ఉందా లేదా? కిచెన్లోనూ లేదు, బెడ్రూమ్లోనూ పలకట్లేదు, హాల్లో లేదు. ఇంకెక్కడికి వెళ్ళినట్టు? కొంపదీసి దేవిక నాకు చెప్పకుండానే కేసు గురించి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిందా? ఒకవేళ అదే నిజమైతే తనని జైలుకి పంపించిన వాళ్లను ఎలాగైనా పట్టుకుంటుంది. మై గాడ్, అదే జరిగితే వెంటనే దేవిక కేసు క్లోజ్ చేయించి ఇమ్మీడియట్గా మళ్ళీ డిప్యూటీ కమిషనర్గా డ్యూటీలో జాయిన్ అయిపోతుంది. ఆ నీలకంఠం ఆట కట్టిస్తుంది. అయ్యో మై గాడ్, అది నాకు మంచిది కాదు.
నో 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 ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగడానికి వీల్లేదు. బ్రీఫ్ కేసులో ఉన్న గాజులు ఎవరివో దేవిక కన్నా ముందుగా నేనే ఫైండ్ అవుట్ చేయాలి. Come on. Pick up the phone. ఒక్క నిమిషం. చెప్పు కళ్యాణ్. హలో దేవిక, ఎక్కడున్నావు? అక్క వాళ్ళ ఇంటికి వచ్చానండి. అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది. డోంట్ వరీ, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. సరే పదమ్మా. ఓ మై గాడ్. అమ్మా తాగు. ఇప్పుడు ఒంట్లో ఎలా ఉందమ్మా? బానే ఉందమ్మా, కానీ మనసే ఏం బాలేదు. ఆ మందులేసుకున్నా బాగుపడుతుందన్న నమ్మకం కూడా నాకు లేదు. అనవసరంగా హాస్పిటల్కి వెళ్ళామేమో అనిపిస్తుంది. ఏమైంది బామ్మ? ఎందుకంత విరక్తితో మాట్లాడుతున్నారు? ఏం జరిగింది? డాక్టర్ గారు ఏమన్నారు? అమ్మ బాగా నీరసంగా ఉంది, టాబ్లెట్ వేసుకుంటే సెట్ అవుతుందని చెప్పారు దీప. అమ్మమ్మ, ఇప్పుడే మా ఫ్రెండ్ కాల్ చేసి నువ్వు మెడికల్ షాప్ దగ్గర కింద పడిపోయావని, అక్కడేదో గొడవ జరిగిందని చెప్పాడు. ఏమైందమ్మమ్మ? ఏం కాలేదురా, బీపీ ఎక్కువై కళ్ళు తిరిగి పడిపోయాను అంతే. ఏ గొడవ జరగలేదు. నిజాన్ని దాస్తున్నారు బామ్మ. మీరైనా నిజం చెప్పండి. ఏం జరిగిందో చెప్పడానికి ఆలోచిస్తున్నారేంటి? ఆ ఆదర్శ్ గాడు డబ్బుల కోసం మిమ్మల్ని ఏమైనా కమెంట్ చేశాడా? చెప్పండి, ఇప్పుడే వెళ్ళి తేల్చుకొచ్చేస్తాను. బయటికి వెళితే అడ్డమైన వాళ్ళు మీరు దొంగ నోట్లు ముద్రిస్తున్నారు, మీ దగ్గర ఉన్నవి మంచి నోట్లేనా అని అడ్డమైన కూతలు కూస్తూ అవమానిస్తున్నారా? ఏ ఉద్యోగాన్నైతే తను ప్రాణంగా భావించిందో ఆ ఉద్యోగం వల్లే పడకూడని మాటలు పడాల్సొస్తుంది. అది ఏ జన్మలో చేసుకున్న పాపమో తెలీదు, ఈ జన్మలో రాసి రంపాన పెడుతుంది. అంతా విచిత్రంగా ఉంది. అత్తయ్య గారు, మీ హెల్త్ ఎలా ఉంది? డాక్టర్ గారు ఏమన్నారు? కంగారు పడాల్సింది ఏమీ లేదని చెప్పి మాత్రలు రాసిచ్చారు బాబు. ఎందుకు బామ్మ అబద్ధం చెప్తున్నారు? మొన్న పెళ్లిలో జరిగిన దానికి ఈ ఇంటి పరువే కాదు, మీ ఆరోగ్యం కూడా పోయింది. ఈ దేవిక గారి వల్ల ఇంటా బయట మేం తలెత్తుకొని తిరగలేకపోతున్నాం. దాని గురించి చెప్పరెందుకు? దీపా, ఏంటా మాటలు? నిజమేదో అబద్ధమేదో తెలిసి కూడా పరాయి మనిషి మాట్లాడినట్టు పిన్ని గారి మీద నోరు పారేసుకుంటావేంటి? కొంచెం ఆలోచించి మాట్లాడు. నా నోరు మూయించాలని చూడకండి. ఇంట్లో నుంచి కాలు బయట పెడితే చాలు ప్రతి ఒక్కరూ మనల్ని దుర్మార్గుల్లాగా, నేరం చేసిన వాళ్ళలాగా, అంటరాని వాళ్ళలాగా చూస్తున్నారు. అది ఎంత అవమానంగా ఉంటుందో ఫేస్ చేసిన నాకు తెలుసు. ఇదంతా ఎందుకు వచ్చింది? మీ పిన్ని గారి వల్లే కదా. ఆవిడ లంచాలు తీసుకున్నారనే కేసు వల్లే మనకి దుస్థితి వచ్చింది.
దీపా, నా బిడ్డ లంచం తీసుకోవడం నువ్వు చూసావా? నిన్న అనేవాళ్ళు చూసారా? ఎందుకలా నోరు పారేసుకుంటావు? అనవసరంగా దేవిక గురించి మూర్ఖంగా మాట్లాడుకు. దేవిక నిజాయితీగా పనిచేస్తే వాళ్ళ జేబులు నిండవు కదా. ఎలాగైనా నిందలు మోపి అడ్డు తొలగించుకోవాలని ఇదంతా చేశారని తెలిసి కూడా నువ్వెలా మాట్లాడగలుగుతున్నావు? ఇలాంటి టైంలోనే కదా మనమంతా దేవికకి అండగా నిలబడాలి. అది మర్చిపోయి ఇలా తోటాలాంటి మాటలు మాట్లాడతావేంటి? మీ కూతురు చేసింది మీకు తప్పుగా అనిపించకపోవచ్చు, కానీ ఆ తప్పుకు పర్యవసనాలు కడుపులో ఉన్న నా బిడ్డ మీద కూడా పడుతున్నాయన్నదే నా బాధంతా. అది మీకు అర్థం కావట్లేదు. దీపా, అంటే నువ్వు కూడా నేను తప్పు చేశానని అనుమానిస్తున్నావా? నన్ను ప్రశ్నించడం కాదు, నేనే మిమ్మల్ని అడుగుతున్నాను. నిప్పు లేనిదే పోగొస్తుందంటారా? దీపా, ఇక చాలా ఆపుతావా? మన తోడుకోరి వచ్చిన పిన్ని గారిని ఇలా అపార్థం చేసుకొని మాట్లాడడం కరెక్ట్ కాదు దీపా. సమయానికి అమ్మ ఇంట్లో లేదు కాబట్టి సరిపోయింది. ఉండుంటే అలా ఎలా నా చెల్లెల్ని అంటావని నీతో గొడవ పెట్టుకునేది. ఇప్పటికే దాని మనసు ముక్కలైపోయింది. నీ మాటలతో ఇంకా దాన్ని హింసించకు. నా బిడ్డ నిప్పు, అది నిలకడ మీద తెలుస్తుంది. కడుపుతో ఉన్న అమ్మాయివి కదా, నోరు చేసుకోకూడదని మౌనంగా ఉంటే ఇలా బాధ పెట్టడం భావ్యం కాదు. దేవిక తప్పు చేయలేదని రుజువైన రోజున నువ్వేం సమాధానం చెప్తావో, నీ మొహం ఎక్కడ పెట్టుకుంటావో నేను చూస్తాను. ఉన్న మాట అంటే ఇలా తిరగబడతారేంటి? మీ మనవరాలేమో నా నోటి కాడ కూడు లాగేసింది. మీ చిన్న కూతురు వాళ్ళేమో పాలవాళ్ళు చెత్త తీసుకుపోయే వాళ్ల దగ్గర కూడా అవమానపడాల్సొస్తుంది. వీటన్నింటి వల్ల నేను పడుతున్న బాధ మీకు లెక్కలోకి రాదా? నా బాధ మీతో చెప్పుకోవడం కూడా నేరమా? దేవికకి సొంత వాళ్లతో ఇలాగే అవమానాలు జరుగుతూ ఉంటే ఆ బాధని భరించలేక డీప్ డిప్రెషన్కి వెళ్ళిపోతుంది. అదే బాధతో కుంగి కృషించి చివరికి మెంటల్ దైపోతుంది. అప్పుడు దేవిక పిచ్చిదని ప్రూవ్ చేసే ఛాన్స్ నాకొస్తుంది. దీపా, దేవిక వల్ల మీరు ఇంత ఇబ్బంది పడుతున్నారని నేను కల్లో కూడా అనుకోలేదు. దేవిక మీరంతా తన వాళ్ళనుకుంది. ఏ కష్ట నష్టం వచ్చినా మీరు తనకి అండగా ఉంటారని, మీరే తన బలం బలకమని అనుకుంది. కానీ తన వల్ల నీకింత ఇన్సల్ట్ జరిగిందని, మీ మనసు గాయపడిందని గ్రహించలేకపోయాను. జరిగిన దానికి దేవిక తరపున నేను సారీ చెప్తున్నానమ్మా. ప్లీజ్ క్షమించు. సారీ చెప్పినంత మాత్రాన మేం పడిన మానసిక క్షోభ చల్లారిపోదు. ఈ ఇంట్లో ఉంటున్నాం కదా అని ఇప్పటికే చాలా భరిస్తూ వస్తున్నాం. ఇప్పుడు కొత్తగా ఈ అవమానాలు కూడా భరించాలంటే నా వల్ల కాదు. దీపా, నీ బాధ నేను అర్థం చేసుకోగలను, కానీ ఏం చేస్తాం? పిన్నిగారి రాతలో ఇలా నిందలు మూసి అవమానాలు పడాలని రాసుంది.
ఎవరో చేసిన కుట్రకి తను బలైంది. కానీ తొందరలోనే పిన్ని గారు నిర్దోషిగా బయటికి వస్తారు. అంతవరకు ఊర్పుతో ఉండు. ఆవేశపడకు దీపా. ఆవేశపడకుండా ఏం చేయమంటారండి? ఈ రోజు బామ్మకి జరిగిన అవమానం రేపొద్దున నాకు పుట్టబోయే బిడ్డకు కూడా జరగదని గ్యారెంటీ ఏముంది? నాకు నెలలు నిండాయి. రెగ్యులర్ గా మెడిసిన్స్ వేసుకోవాలి. డెలివరీ కోసం హాస్పిటల్కి వెళ్ళాలి. డాక్టర్ ఏమో సిజరిన్ చేయాల్సి వస్తుందని చెప్పారు. ఈ రోజు బామ్మగారిచ్చిన డబ్బుల్ని దొంగ నోట్లు అనుకుని మెడికల్ షాప్ వాడు వద్దన్నాడు. మరి నేను డెలివరీకి హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తే నా పరిస్థితి ఏంటి? దీపా, ఇక చాలు. ఇలా జరగాలనుంది, జరిగింది. మనం తప్పించుకోలేము. ఫేస్ చేయాల్సిందే. ఏంటండి ఫేస్ చేసేది? రేపు గుడి దగ్గర అడుక్కునేవాడికి 10 రూపాయలు పుణ్యంగా వేసినా అది దొంగ నోటేమోనని వాడు మనల్ని అనుమానంగా చూసే పరిస్థితి వచ్చింది. అలాంటిది రేపు డెలివరీ కోసం ఇచ్చిన డబ్బుల్ని హాస్పిటల్ వాళ్ళు డౌట్ పడరని గ్యారెంటీ ఉందా? బామ్మగారికి వయసు అయింది. ఏదైనా హెల్త్ పరంగా సమస్య వస్తే ఒక ప్రాణానికే ముప్పు ఉంటుంది. అదే నా హెల్త్కి ఇష్యూ వస్తే నేను నా బిడ్డ ఇద్దరం బలవాల్సి వస్తుంది. అదే నా భయం. ఆ భయమే నన్నిలా మాట్లాడిస్తుంది. దీపా, అర్థం పర్థం లేని భయాలతో అపార్థం చేసుకున్న మనసుతో మాట్లాడకు. నీకు మన బిడ్డకి ఎలాంటి ప్రమాదం రాకుండా చూసుకుంటానని అమ్మ ఎప్పటినుంచో నీకు చెప్తుంది కదా. అయినా సరే అమ్మ మాట మీద నమ్మకం లేకుండా ఇలా నీ ఇష్టానికి మాట్లాడడం కరెక్ట్ కాదు. పదే పదే మీరు నాకు నచ్చ చెప్పాలని చూడకండి. ఇంట్లో పరిస్థితులకి నా బిడ్డని బలివ్వాలనుకోవట్లేదు. వాడికి బామ్మకొచ్చిన దీనస్థితి రాకుండా మీకు రోషం వచ్చి ముందే జాగ్రత్త పడతారని ఈ మాట అంటున్నాను. దీపా! మహేష్, దీప్ అనే మాటల్లో అర్థం ఉంది. నువ్వు తన మీద ఆవేశపడ్డం కరెక్ట్ కాదు. నా విషయంలో జరిగిన దానికి మన వాళ్ళు ఒక్క మాట అంటేనే భరించలేకపోతున్నా. కానీ సొసైటీలో మిగతా వాళ్ళు మన గురించి ఎలాంటి ఉద్దేశంలో మాట్లాడుకోవాలన్నది మనం డిసైడ్ చేయలేం కదా. బయట వాళ్ళ మాటలు మనకి చేదుగా ఉంటాయి. అందుకే దీప్ అన్న మాటల్ని మనం డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం. నిజానికి వాస్తవం అదే. నా పెళ్లి ఇంట్లో జరగాలని దేశముఖి పిన్ని కోరకుండా ఉండుంటే ఇదంతా జరుగుండేదే కాదు. కానీ జరిగింది. నా వల్లే మీ అందరికీ సమస్యలు వస్తున్నాయి, తలవంపులు వస్తున్నాయి. అందుకే మీ అందరినీ క్షమించమని కోరుతున్నాను. దేవిక, దేవిక, అమ్మా దేవిక, దేవిక, దేవిక. దీప ఏదో ఆవేశంలో అలా మాట్లాడింది. తన మాటలేవి పట్టించుకోవద్దు. నిజమేంటో రుజువైన రోజున దీపకి నీ క్యారెక్టర్ ఏంటో అర్థం అవుతుంది. అప్పుడు నీ గొప్పతనం ఏంటో తెలుసుకుంటుంది. పద పద వెళ్దాం. అమ్మా దేవిక, నిందలు నిజమని నమ్మి అనరాని మాటలంటే మనసు ఎంతగా క్షోభిస్తుందో నాకు తెలుసమ్మా. దీప ఇలా మాట్లాడుతుందని ఊహించలేదు. దీప మొదట్నుంచి కోపాన్ని దాచుకోలేని మనిషి అని మనందరికీ తెలుసు కదమ్మా. పైగా తను కడుపుతో ఉంది.
ఈ అవమానాల వల్ల అతిగా బాధపడితే కడుపులో ఉన్న తన బిడ్డకి ఏదైనా అనర్థం జరిగిపోతుందేమోనన్న భయంతో అలా మాట్లాడినందుకు మన్నించి వదిలేయమ్మా. మనసులో ఏం పెట్టుకోకు. మన్నించాల్సింది నేను కాదమ్మా, దీపే నన్ను మన్నించాలి. తన భయంలో అర్థం ఉంది. తల్లి కావాలన్నది ప్రతి పెళ్ళైన అమ్మాయి కల. ఆ కల తీరకుండా ఏదైనా ఆటంకం వస్తే ఎవ్వరూ భరించలేరు, సహించలేరు. దీపలాగే ఆవేశపడతారు, మాటలంటారు కూడా. పెళ్లి జరిగి ఎన్ని సంవత్సరాలైనా నా కడుపు పండలేదు. ఈ కడుపు పండుతుందో ఎండుతుందో కూడా తెలీదు. త్వరలో అమ్మ పదవి అందుకోబోతున్న దీపకి నా వల్ల జరిగిన తప్పుకి తన కల చెదిరిపోతుందేమో అన్న భయం ఉండటంలో న్యాయం ఉందమ్మా. అందుకే దీప మీద నాకెలాంటి కోపం లేదు. అయినా కానీ దీపనొక విషయంలో మెచ్చుకోవాలమ్మా. కోపంలో నా వల్లే అవమానాలు పడుతున్నావు అందే కానీ ఎక్కడా కూడా కడుపుతో ఉన్న వాళ్ళ బాధ గురించి గొడ్రాలువైన నీకేం తెలుసని ఒక్క మాట కూడా అనలేదమ్మా. అందుకే ఒకంత సంతోషంగానే ఉంది. అమ్మా దేవిక, ఊరుకోమ్మా, బాధపడకు. రేపన్న రోజున నన్ను అరెస్ట్ అయ్యేలా చేసింది మీరే అని తేలితే మాత్రం వడ్డీకి వడ్డీ కలిపి చెల్లిస్తా. దెబ్బతిన్న సింహం పంజా దెబ్బ ఎలా ఉంటుందో మీకు రుచి చూపిస్తాను. శ్రీకృష్ణ జన్మస్థానంలో కూర్చోబెట్టి చిప్పకూడు తినేలా చేస్తాను.